నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో వంటల్లోకి ఏ నూనె మంచిది? చిన్న వయసులోనే పెద్ద సమస్య కోలాన్ క్యాన్సర్. టీకాలతో దుష్ఫలితాలు ఉంటాయా? మోకాళ్ల నొప్పులు ఉన్నప్పుడు రోజు నడవచ్చా? ఇంకా హెల్త్ టిప్. వంట రుచిగా ఉండాలంటే అందులోకి కాసింత వంట నూనె ఉండాల్సిందే. అయితే నూనె కోసం మార్కెట్కి వెళ్తే చాలు, అక్కడ సన్ఫ్లవర్, గ్రౌండ్నట్, రైస్ బ్రాన్, ఆలివ్ ఆయిల్ అంటూ అనేక రకాల బ్రాండ్లు మనల్ని గందరగోళానికి గురిచేస్తూ ఉంటాయి. గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ భయాల మధ్య అసలు మన ఒంటికి ఏ నూనె మంచిదనే ప్రశ్న ప్రతి ఇల్లాల్ని వేధిస్తూనే ఉంటుంది. ఒకప్పుడు వాడిన వేరుశెనగ, నువ్వుల నూనెలు మంచివా లేక ఆధునిక రిఫైన్డ్ ఆయిల్స్ మంచివా? అసలు ఏ నూనెలో ఎలాంటి పోషకాలు ఉంటాయి? ఏ వంటకానికి ఏ నూనె వాడితే మన ఆరోగ్యం పదిలంగా ఉంటుంది? వంట నూనెల వెనుక దాగున్న నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన వంటింట్లో పోపు పెట్టాలన్నా, పకోడీ వేయాలన్నా నూనె లేనిదే నడవదు. కానీ రుచి కోసం మనం వాడుతున్న ఈ వంట నూనె మన గుండెపాలిట ఎముడిగా మారుతోందా అంటే అవును అనేదే నిపుణుల సమాధానం. రంగురంగుల ప్యాకెట్లలో దొరికే రిఫైన్డ్ నూనెలు మన వంటింటి నుంచి గుండె రక్తనాళాలకు చేరి వాటిని నిశ్శబ్దంగా మూసేస్తున్నాయి. గుండెకు రక్తాన్ని చేరవేసే కరోనరీ ధమనుల్లో చెడు కొవ్వు పేరుకుపోవడమే గుండె జబ్బులకు మూలం. అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం మన దగ్గర పెరుగుతున్న గుండెపోటు కేసుల్లో దాదాపు 40% మనం వాడే నాణ్యత లేని, మితిమీరిన వంట నూనెలే ప్రధాన కారణం. ఆశ్చర్యకరమైన నిజం ఏమిటంటే మార్కెట్లో దొరికే కొన్ని నూనెలను అధిక ఉష్ణోగ్రత వద్ద రిఫైన్ చేసినప్పుడు వాటిలోని పోషకాలన్నీ హరించుకుపోయి అవి కేవలం రసాయనాల ద్రవాలుగా మారుతున్నాయి. అందుకే ఈ వంట నూనెల విషయంలో అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. వంట నూనె అనేది చేసే పనిని బట్టి అన్నమాట. ఒక వ్యక్తికి ఎక్కువ కష్టపడే పని అంటే హెవీ వర్కర్ అనుకోండి, వాళ్ళు 6 to 8 స్పూన్స్ తీసుకోవచ్చు రోజుకి. అదే సెడెంటరీ వర్కరు, కూర్చొని పనిచేసే వాళ్ళు అనుకోండి, రోజుకి 4 నుంచి 6 స్పూన్స్ వంట నూనె అనేది వాడచ్చు. సో ఎందుకంటే వంట నూనె అంటే అది కొవ్వు పదార్థం, ఫ్యాట్స్ అన్నమాట. 1 గ్రాము ఫ్యాట్ 9 కిలో క్యాలరీస్ ఎనర్జీ ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. అదే 1 గ్రామ్ ప్రోటీన్ అయితే 4 కిలో క్యాలరీస్ ఇస్తుంది. సో డబుల్ ఇస్తుంది కాబట్టి కొవ్వు పదార్థం అనేది 9 కిలో క్యాలరీస్ ఇస్తుంది కాబట్టి 1 గ్రాము తక్కువ మోతాదులో ఎప్పుడు కూడా ఫ్యాట్ అనేది తీసుకోవాలి. ఈ వంట నూనెలు అనేది ఈ వాళ్ళ మోతాదుని బట్టి, వాళ్ళు చేసే పనిని బట్టి అమౌంట్ అనేది తీసుకోవాలన్నమాట. వంట నూనెలు అనేవి కొవ్వు పదార్థాలు కాబట్టి అవి ఖచ్చితంగా మితంగా వాడాలి. ఎస్పెషల్లీ వీటిల్లోనూ మనం చెప్పుకున్నట్టు కొవ్వు పదార్థాలు అని చెప్పుకున్నాం కదండి, అందులో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, అన్హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. హెల్దీ ఫ్యాట్స్ మనము కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా అది మన శరీరానికి మేలు చేస్తుంది అన్నమాట. కానీ అన్హెల్దీ ఫ్యాట్స్ అంటే మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే, సన్ఫ్లవర్ ఆయిల్ చాలా ఎక్కువగా వాడుతుంటారు. సన్ఫ్లవర్ ఆయిల్ అనేది హెల్దీ కాదు. తర్వాత చాలామంది కాటన్ సీడ్ ఆయిల్ వాడతారు. కాటన్ సీడ్ ఆయిల్ కూడా మంచిది కాదు. తర్వాత అన్హెల్దీ ఫ్యాట్స్లోనే ట్రాన్స్ ఫ్యాట్స్ అని, సాచురేటెడ్ ఫ్యాట్స్ అని వాడుతుంటారు. అవి టోటల్గా అన్హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే ఊబకాయం వస్తుంది. ఎందుకంటే ఇవి ఎక్కువ క్యాలరీస్ ఇస్తాయి కాబట్టి ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఒబెసిటీ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫ్యాటీ లివర్ అంటాము, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఎక్కువ మోతాదులో అన్హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవటం వలన ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో హెల్దీ ఫ్యాట్స్ అయితే తగు మోతాదులో తీసుకోవచ్చు, అన్హెల్దీ ఫ్యాట్స్ జోలికి వెళ్ళకూడదు. అవి తీసుకోవటం వలన మన ఆర్గన్స్ అన్నీ కూడా, ఎస్పెషల్లీ హార్ట్, లివరు ఖచ్చితంగా అవి ఎఫెక్ట్ అయిపోయి తర్వాత ఎథెరోస్క్లెరోసిస్ అంటే రక్తనాళాల్లో రక్త ప్రసరణ సరిగ్గా జరగటానికి వీలవ్వదు. అవి సన్నబడిపోతాయి, నేరో అయిపోతాయి. నేరోయింగ్ ఆఫ్ ఆర్టరీస్ అంటారు, దాన్ని ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. ఇది ఎందుకు వస్తుందంటే కొవ్వు పదార్థం ఫ్యాట్ అనేది రక్తనాళాల్లో పెరిగిపోవటం వలన వస్తుంది కాబట్టి ఇది మెయిన్ కారణం. అన్హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవటం వలన ఎథెరోస్క్లెరోసిస్ అనేది ఎక్కువ చూస్తుంటాము. తర్వాత ఫ్యాటీ లివర్ ఎక్కువ చూస్తుంటాము. సో అందుకనే అన్హెల్దీ ఫ్యాట్స్ జోలికి వెళ్ళకూడదు. మనం తినే ఫ్యాట్స్ హెల్దీ ఫ్యాట్స్ అయి ఉండాలి. అతి సర్వత్ర వర్జయేత్ అంటారు పెద్దలు. నూనె అది ఏదైనా సరే మితిమీరి వాడితే అది మనకు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది.
ముఖ్యంగా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయేలా చేస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కాస్త నడవగానే ఆయాసం రావడం, ఛాతీలో బరువుగా అనిపించడం, ఊబకాయం, ఫ్యాటీ లివర్ వంటివన్నీ మొదలవుతాయి. ఇవన్నీ మన వంట నూనె మార్చాలనే దానికి హెచ్చరిక సంకేతాలే. వీటిని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, పక్షవాతం, చివరికి బైపాస్ సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ దాకా పరిస్థితి వెళుతుంది. అయితే వంట నూనెల చుట్టూ ఎన్నో అపోహలు ప్రచారంలో ఉన్నాయి. లైట్గా ఉండే నూనెలు, కొలెస్ట్రాల్ ఫ్రీ అని లేబుల్ వేసిన నూనెలు గుండెకు చాలా మంచివని ప్రకటనలు చూసి నమ్ముతాం. కానీ వాస్తవం ఏంటంటే మొక్కల నుండి తీసే ఏ వంట నూనెలోనూ సహజంగా కొలెస్ట్రాల్ ఉండదు. అది కేవలం మార్కెటింగ్ గిమ్మిక్ మాత్రమే. అలాగే ఒకసారి వాడిన నూనెను పదే పదే మరిగిస్తే అందులో ట్రాన్స్ ఫ్యాట్స్, క్యాన్సర్కు కారణమయ్యే రసాయనాలు విడుదలవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. సన్ఫ్లవరు, గ్రౌండ్నట్, ఆలివ్ ఆయిల్లో ఏది మంచి నూనె అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అన్నమాట. మనం చూస్తే గ్రౌండ్నట్స్, ఆలివ్ ఆయిల్లో ఎక్కువ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సన్ఫ్లవర్లో ఏంటంటే సన్ఫ్లవర్ అనేది ఎక్కువ వాడకపోవటమే మంచిది. ఎందుకంటే దాంట్లో ఎక్కువ మనం చెప్పాలంటే ట్రాన్స్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. అవి అంత హెల్దీ కాదు. సో సన్ఫ్లవర్ ఆయిల్ అనేది ఎక్కువ వాడకూడదు. సో వీటిల్లో చూస్తే ఆలివ్ ఆయిల్ మంచిది, తర్వాత జింజలీ ఆయిల్ అంటే నువ్వుల నూనె మంచిది, తర్వాత మస్టర్డ్ ఆయిల్ అంటారు, ఆవ నూనె మంచిది, తర్వాత గ్రౌండ్నట్ ఆయిల్ మంచిది. తర్వాత ఇంకా చూస్తే మనకి సాచురేటెడ్ ఫ్యాట్స్లోనూ నెయ్యి, బటరు ఇవి కూడా చాలా మంచివండి. జనరల్గా ఏంటంటే ఒక అపోహ వచ్చేసింది, నెయ్యి వాడటం మంచిది కాదు, బటర్ వాడటం మంచిది కాదని. కానీ రోజులో ఎంతో కొంత గీ కానీ బటర్ కానీ మన డైట్లో, మన ఆహారంలో ఆ యొక్క హెల్దీ ఫ్యాట్స్ కనుక మనము యాడ్ చేసుకుంటే చాలా మన శరీరానికి మేలు చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే పాతకాలంలో కూడా గీ చాలా ఎక్కువ వాడేవాళ్ళు. ఇప్పుడంతా గీ మంచిది కాదని ఆపించేయటం మూలాన ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి తప్ప తక్కువైందైతే ఏమీ లేదు. సో మన మంచి నెయ్యి, ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి ఎవ్రీడే 2-3 స్పూన్స్ గీ వాడటం మూలాన చాలా మంచిది. హార్ట్కి మంచిది, లివర్కి మంచిది, ఎవ్రీ ఆర్గన్కి, బ్రెయిన్కి కూడా చాలా మంచిది. ఆయిల్స్ అనేవి మారుస్తూ వాడటం మూలాన మనకి అన్ని రకాల పోషకాలు డిఫరెంట్ సీడ్స్ నుంచి వస్తాయి, డిఫరెంట్ ఆయిల్స్ నుంచి వస్తాయి అన్నమాట. సో మార్చి వాడుకోవటం మంచిది. బట్ ఏదైనా కూడా మార్చి వాడినా ఎక్కువ మోతాదులో వాడకూడదు. ఈ చెప్పిన మోతాదులోనే యూస్ చేయాలి. అది నేను చెప్పింది నార్మల్ పర్సన్కి. ఒకవేళ కనుక హార్ట్ పేషెంటు లేకపోతే ఇంకేదైనా డిసీజెస్ ఉన్న ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ అయితే కనుక, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే కనుక రోజుకి 4 స్పూన్స్ దాటకుండా వాడితే మంచిది. అదే నార్మల్ పర్సన్కి అయితే 4 to 6 స్పూన్స్ వాడుకోవచ్చు. చాలా అవగాహన అవసరం అండి. ఎందుకంటే వంట చేసేస్తాము ఆయిల్ వేసి చాలామంది. బట్ చాలాసార్లు ఏం చేస్తారంటే ఆ ఆయిల్ని రీయూజ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో కూడా కొంతమంది రీయూజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ చేతులతో నూనె పడేయలేక 2-3 సార్లు వాడతారు. అదే అవుట్ సైడ్ అయితే ఆ ఆయిల్ని ఎన్నిసార్లు రీయూజ్ చేస్తారో మనకి లెక్కే లేదు. సో ఇంట్లో అయినా కూడా ఆ ఆయిల్ని ఎక్కువసార్లు రీయూజ్ చేయకూడదు. మెయిన్ ఎస్పెషల్లీ హై హీట్లో కుక్ చేసే ఫుడ్ ఐటమ్స్ చాలా తక్కువ కుక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నూనెలో వేయించే వాటికి పూరి అవ్వచ్చు, గారె అవ్వచ్చు, వడ అవ్వచ్చు, అవి కుక్ అవ్వడానికి హై టెంపరేచర్స్లో, హై హీట్లోనూ ఆయిల్ అనేది అది మరుగుతూ ఉంటుంది. అలా హై హీట్లో మరిగిన ఆయిల్స్తో చేసిన ఫుడ్ ఐటమ్స్ అనేవి హెల్దీ కాదు. సో ఎప్పుడో వన్స్ ఇన్ అకేషనల్ ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ రెగ్యులర్గా మాత్రము ఇంట్లోనూ హై హీట్లో కుక్ చేసిన ఫుడ్ ఐటమ్స్ అనేవి తీసుకోకూడదు. రీయూజ్ చేసిన ఆయిల్స్ మాత్రము వాడకూడదు. మన ఆరోగ్యానికి ఏ వంట నూనె అమృతం లాంటిది? భారతీయ పోషకాహార సంస్థ పరిశోధనల ప్రకారం ఏ ఒక్క నూనె కూడా 100% పరిపూర్ణమైనది కాదు. అందుకే మన పెద్దలు కాలానికి అనుగుణంగా నూనెలను మార్చేవారు. డీప్ ఫ్రై చేయడానికి ఎక్కువ స్మోక్ పాయింట్ ఉండే వేరుశనగ నూనె, నువ్వుల నూనె లేదా తవుడు నూనె అద్భుతంగా పనిచేస్తాయి. పచ్చళ్ళు, తాలింపులకు ఆవ నూనె లేదా కొబ్బరి నూనె మేలు చేస్తాయి. అయితే కెమికల్స్తో శుద్ధి చేసిన రిఫైన్డ్ నూనెల కంటే గానుగ ద్వారా తీసిన కోల్డ్ ప్రెస్డ్ లేదా కచ్చా గానుగ నూనెలు శరీరానికి సంజీవని లాంటివి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే విదేశీ ఆలివ్ ఆయిల్ కంటే మన దేశవాళీ వేరుశనగ, నువ్వుల నూనెల్లోనే గుండెకు మేలు చేసే కొవ్వులు సమృద్ధిగా ఉన్నాయని అధ్యయనాల్లో తేలింది. ఇక వంట నూనెలను మార్చి వాడటం మేలు. నెలకు ఒక వ్యక్తికి 1/2 లీటర్ నూనెకు మించకుండా చూసుకోవాలి. అప్పుడే వంట నూనెతో సమస్యలు తక్కువగా. హెల్త్ న్యూస్ మీకోసం.
పెద్ద పేగు క్యాన్సర్ అనేది ఒకప్పుడు వయసు మీద పడిన వారిలోనే కనిపించేది, కానీ ఇప్పుడు చిన్న వయసులోనే కనిపిస్తోంది. 50 ఏళ్లలోపు వారిలోనూ కోలాన్ క్యాన్సర్ కేసులు చాలా దేశాల్లో గమనిస్తున్నట్లు లాన్సెట్ పత్రికలో ఇటీవల ప్రచురితమైన ఒక అధ్యయనం పేర్కొంటోంది. పెద్ద పేగులో క్యాన్సర్కు ఖచ్చితమైన కారణం ఏంటన్నది తెలియరాలేదు, కానీ పేగు క్యాన్సర్లకు పలు అంశాలు దోహదం చేస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. నేటి ఆధునిక సమాజంలో అతిగా శుద్ధి చేసిన పదార్థాలతో కూడిన పాశ్చాత్య ఆహార పద్ధతి, అంతగా శారీరక శ్రమ చేయకపోవటం, బాల్యంలో యాంటీబయోటిక్ మందుల్ని ఎక్కువగా వాడటం, పేగు బ్యాక్టీరియాలో మార్పులు, జన్యుపరమైన అంశాల వంటివి పర్యావరణ ప్రభావాలతో మిళితమై ముప్పు కారకాలుగా పరిణమిస్తున్నాయి. పెద్ద పేగు క్యాన్సర్ను ముందుగానే గుర్తించగలిగితే చికిత్స తేలికవుతుంది, ఫలితాలు కూడా బాగుంటాయి. మలంలో రక్తం పడటం వంటి హెచ్చరిక సంకేతాలను పసిగట్టడం చాలా ముఖ్యం. అయితే చిన్న వయసు వారు దీన్ని పెద్దగా పట్టించుకోరు. మలంలో రక్తం పడటాన్ని పైల్స్, జీర్ణకోశ సమస్యలుగా భావిస్తూ ఉంటారు. ఇదొక్కటే కాదు, మలం నల్లగా రావటం, తరచూ విసర్జనలో మార్పులు, కడుపులో ఏదో తెలియని ఇబ్బంది, బరువు తగ్గటం, ఇదమిత్తమైన కారణం లేని రక్తహీనత వంటి హెచ్చరికల మీద కన్నేసి ఉంచాలి. ఇలాంటివి కనిపిస్తే నిర్లక్ష్యం తగదు. డాక్టర్ని సంప్రదించి తగు పరీక్షలు చేయించుకోవాలి. పెద్దపేగు క్యాన్సర్ను ముందుగానే గుర్తించడానికి కొలనోస్కోపీ పరీక్ష తోడ్పడుతుంది. ఒక మాదిరి ముప్పు గలవారు 45 ఏళ్ల వయసు నుంచి దీన్ని చేయించుకోవచ్చు. ఏదేమైనా పెద్దపేగు క్యాన్సర్ పట్ల అంతా అవగాహన కలిగి ఉండాలి. తొలి లక్షణాలను గుర్తించడం, వీలైనంత త్వరగా డాక్టర్ని కలవడం ద్వారా జబ్బు ముదరకుండా చూసుకోవచ్చు. టీకా అనేది మన పాలిట సంజీవిని, ప్రాణాంతక జబ్బుల నుంచి మనల్ని కాపాడే ఒక పరుసవేది. అయితే టీకాలంటే నేటికి మనలో చాలా మందిలో ఒక రకమైన భయం కనిపిస్తూ ఉంటుంది. టీకా వేయించుకున్నా సమస్యల బెడద ఎక్కువగా ఉంటుందని బలంగా నమ్ముతూ ఉంటారు. టీకా వేయించుకున్నాక వచ్చే జ్వరం, ఒళ్ళు నొప్పులు, కొద్దిపాటి వాపును దుష్ఫలితాలుగా చూడకూడదని, నిజానికి ఇలాంటి చిన్న చితక సమస్యలన్నిటికీ టీకా బాగా పనిచేస్తుందనటానికి అసలైన సూచికలని చెబుతారు డాక్టర్లు. టీకాలతో తలెత్తే దుష్ఫలితాలు, వాటి వెనుక దాగి ఉన్న నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ప్రాబ్లం ఏంటంటే దీనికి ఇంకొంచెం మోర్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అండ్ వ్యాలిడేషన్ అవసరం అండి. ఇప్పటిదాకా అంటే మనకి కొన్ని సైన్స్ ఉన్నప్పటి నుంచి, వ్యాక్సిన్స్ ఎవాల్వ్ అయినప్పటి నుంచి వ్యాక్సిన్స్ అందరికీ ఇస్తున్నారు. దీంట్లో కొత్తగా వచ్చిన వ్యాక్సిన్ అంటే కోవిడ్ వ్యాక్సిన్ ఒక్కటే. ఈ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఎక్కడో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని అడపతడప న్యూస్లో వినడం తప్ప డైరెక్ట్గా మేము చూసిన తక్కువ. మేము చూసిన వాటిల్లో వ్యాక్సిన్ రియాక్షన్స్ని వి కేటగరైజ్ ఇమీడియట్, డిలేడ్ అన్నట్లుగా కేటగరైజ్ చేస్తాం. ఇమీడియట్ రియాక్షన్స్లో కామన్గా వచ్చేది వ్యాక్సిన్ సైట్ రియాక్షన్, లోకల్గా ఏమైనా దద్దులు రావడం, లేకపోతే కొంచెం వాపు రావడం, లేకపోతే ఆ పక్క రోజు వరకు జ్వరం ఉండడం, నీరసం ఉండడం కామనెస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అండి. ఇవి కాకుండా సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఎక్కడో రేర్ పాసిబిలిటీస్, కొంతమందికి కాళ్ళు చేతులు చచ్చుబడిపోయినాయనో, లేకపోతే సడన్ హార్ట్ స్ట్రోక్స్ అని అడపతడప న్యూస్లో వినడం తప్ప వ్యాలిడేషన్ అంటే క్లియర్గా వ్యాక్సిన్ తీసుకుంటే ఇబ్బంది ఉంటుంది, ఆ ఇబ్బంది దీనివల్లే వచ్చింది అనేది ఇంతవరకు ఎక్కడ సైంటిఫిక్గా ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్, నిర్ధారించబడలేదు. కాబట్టి అన్వాలిడేటెడ్ న్యూస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ లాజికల్ సైన్స్. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు అనేవి మనిషి కదిలితే చాలు నరకాన్ని చూపిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటప్పుడే మనలో చాలా మందికి చాలా సందేహాలు మనసులో మెదులుతూ ఉంటాయి. కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు వాకింగ్ చేయొచ్చా, లేక బెడ్ రెస్ట్ తీసుకోవాలా అని మదన పడుతూ ఉంటారు. ఇక నడిస్తే కీళ్లు మరింతగా అరిగిపోతాయేమోనన్న భయం, కూర్చుంటే కీళ్లు బిగుసుకుపోతాయేమోనన్న ఆందోళన కూడా వెన్నాడుతూ ఉంటుంది. అసలు ఆర్థరైటిస్ ఉన్నప్పుడు విశ్రాంతి అవసరమా, వాకింగ్ చేయటము వరమా శాపమా, ఈ విషయంలో డాక్టర్లు ఏం చెబుతున్నారు? ఆసక్తికరమైన ఈ విషయాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలా, లేక రోజు నడవటం మంచిదా? అక్యూట్ స్టేజ్ అంటే మనకు సివియర్ పెయిన్ ఉన్నప్పుడు ఫస్ట్ 1 వీక్ 10 డేస్ వరకు రెస్ట్ ఇవ్వాలి. దాని తర్వాత పెయిన్ తగ్గిన తర్వాత ఫంక్షనల్ లోడింగ్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. బట్ డెఫినెట్గా ఆర్థరైటిస్ సివియరిటీ బట్టి మనం ఏ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు చూడాలి. సపోజింగ్ మనకు ఆర్థరైటిస్ మోకాలలో ఉండేది సివియర్ నేచర్ ఉందనుకోండి, రోజు వాకింగ్ 1 అవర్ చేస్తే లోడ్ ఎక్కువ అవుతుంది. సో వీ హ్యావ్ టు చేంజ్ అవర్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్. మైల్డ్ పెయిన్ ఉన్నప్పుడు వీ కెన్ డూ సైక్లింగ్, వీ కెన్ డూ ఎలిప్టికల్, వేరే ఎక్సర్సైజెస్, యోగా చేసుకోవచ్చు. బట్ పెయిన్ తక్కువ ఉన్నప్పుడు వాకింగ్ డెఫినెట్గా ఐ రికమెండ్ 1/2 అవర్.
బట్ వాకింగ్ చేయలేని వాళ్ళు ఈక్వల్గా ఎఫెక్టివ్గా వేరే ఎక్సర్సైజ్ ఆల్సో చేసుకోవచ్చు. సో ఎక్సర్సైజ్ మన పెయిన్ బట్టి ఇనిషియల్ అక్యూట్ ఫేజ్లో ఉన్నప్పుడు రెస్ట్ ఇవ్వాలి, దాని తర్వాత మన పెయిన్ సివిరిటీ బట్టి ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు అని చేస్తే మంచిది. మోకాలి నొప్పి ఉన్నప్పటికీ నడవటం వల్ల కీళ్లు మరింత అరిగిపోతాయా? ఖచ్చితంగా తప్పండి. మనకు మోకాళ్ళకు వచ్చే ఆ కార్టిలేజ్ ఉండేది, దానికి న్యూట్రిషన్ వచ్చేది నాట్ ఫ్రమ్ ద బ్లడ్ సప్లై, ఇట్ కమ్స్ ఫ్రమ్ వాట్ ద ఫ్లూయిడ్ ఇన్సైడ్ ద నీ కాల్డ్ సైనోవియల్ ఫ్లూయిడ్. దాని స్ట్రెంగ్త్ రావాలంటే దాని మీద లోడింగ్ ఉండాల్సిందే. అంటే లోడింగ్ అంటే వాకింగ్ చేయాలి. సో వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆర్థరైటిక్ పేషెంట్స్, నీ పెయిన్ ఉండే పేషెంట్స్ ఇస్ నాట్ టు డూ హై ఇంపాక్ట్ యాక్టివిటీ. అంటే జంపింగ్, రన్నింగ్, స్కిప్పింగ్ అవన్నీ వద్దు. బట్ యూ క్యాన్ డూ రొటీన్ వాకింగ్. మేక్ ష్యూర్ మనం సాఫ్ట్ స్పోర్ట్స్ షూస్ వేసుకుంటున్నాము. అండ్ వీలైతే ఇఫ్ పాసిబుల్ పార్క్లో ఎక్కడన్నా మట్టి రోడ్ మీద నడిచేది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది చేత కానప్పుడు ఆబ్వియస్లీ సిమెంట్ రోడ్, తార్ రోడ్ మీద నడవచ్చు. బట్ ఫుట్వేర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సాఫ్ట్ స్పోర్ట్స్ షూస్ ఉండాలా. అండ్ యూ కెన్ లిమిట్ యువర్ వాకింగ్ టు ప్రాబ్లీ హాఫ్ అన్ అవర్ a day ఆర్ ఈవెన్ 20 minutes పెయిన్ బట్టి. బట్ అలాంగ్ విత్ దిస్ వాకింగ్ చాలామంది పేషెంట్స్ ఏం చేస్తారంటే ఓన్లీ వాకింగ్ చేస్తారు. దట్ ఈస్ నాట్ వెరీ వెరీ యూస్ఫుల్. వాకింగ్ కొంచెం చేయాలా, బట్ అదర్ ఎక్సర్సైజెస్ టు స్ట్రెంగ్తెన్ ద మసిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలా, యోగా స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలా, అండ్ ఆల్సో సైక్లింగ్, ఎలిప్టికల్ మిక్స్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ ఉండాలా, హోల్ బాడీ మనకు స్ట్రెంగ్త్ వచ్చేకే. ఆర్థరైటిస్ ఉన్నప్పుడు రోజుకు ఎంతసేపు నడవాలి? ఎంత వేగంతో నడవటం మంచిది? సో ఆర్థరైటిస్ స్టేజ్ బట్టి చెప్తామండి. మైల్డ్ ఆర్థరైటిస్, మోడరేట్ ఆర్థరైటిస్, సివియర్ ఆర్థరైటిస్. పెయిన్ లేనప్పుడు ఈజీగా హాఫ్ అన్ అవర్ టు 40 minutes వాకింగ్ చేసుకోవచ్చు. పెయిన్ ఉన్నప్పుడు వీ వాంట్ టు కట్ డౌన్ యువర్ వాకింగ్ అండ్ ప్రాబ్లీ ఆల్టర్నేట్ డే వాకింగ్ చేసుకోవచ్చు, ఆల్టర్నేట్ డే సైక్లింగ్ ఆర్ ఎలిప్టికల్ చేసుకోవచ్చు. బట్ బేసిక్ ప్రోటోకాల్ మనం రికమెండ్ చేసేది ఫర్ ఎనీబడి హూ హ్యాస్ పెయిన్స్, ఆర్థరైటిస్, ఎక్సర్సైజెస్ హ్యావ్ టు బి మిక్స్ ద హోల్ వీక్. ఒకటే వాకింగ్ 2 days వాకింగ్ చేస్తే 2 days సైక్లింగ్ చేసుకోవచ్చు, 2 days ఎలిప్టికల్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ దీస్ ఎక్సర్సైజెస్ యూ హ్యావ్ టు డూ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. మసిల్స్కి మనం వాకింగ్ చేస్తే లోవర్ లింబ్కి కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది, కానీ వెయిట్స్ చేసినప్పుడు, డంబెల్స్ చేసినప్పుడు, రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేసినప్పుడు మసిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. సో ఆ స్ట్రెంథనింగ్ చాలా ఇంపార్టెంట్, విచ్ ఇస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాకింగ్ ఆల్సో. వాకింగ్ ఒకటే క్వశ్చన్ అడిగినప్పుడు డెఫినెట్గా హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసుకోవచ్చు. పీపుల్ హూ హ్యావ్ నో పెయిన్ కెన్ డూ బ్రిస్క్ వాకింగ్, సాఫ్ట్ స్పోర్ట్స్ షూస్ వేసుకొని మట్టి రోడ్ మీద. బట్ పెయిన్ ఉన్నోళ్ళు వీ అడ్వైజ్ దెమ్ నాట్ టు వాక్ సో మచ్. షూస్ వేసుకొని ఒక 15 to 20 minutes లోవర్ స్పీడ్స్లో క్యాజువల్ వాకింగ్ చేసుకోవాలా. వాళ్ళకి ఇంకా ఎక్సర్సైజ్ కావాలంటే రెసిస్టెన్స్ సైక్లింగ్, రెసిస్టెన్స్ ఎలిప్టికల్ చేసుకోవచ్చు. దాంతో మసిల్ స్ట్రెంథనింగ్ బాగుంటుంది అండ్ ఆల్సో కార్డియో ఆల్సో బెటర్ ఉంటుంది దెన్ మనం వాకింగ్ ఫాస్ట్గా చేయలేనప్పుడు. నడకతో పాటు కీళ్ల ఆరోగ్యానికి ఉపయోగపడే ఇతర వ్యాయామాలు ఏవి? సో వాకింగ్తో పాటు అనేది అంటే వాకింగ్ ఓన్లీ మనకు లోవర్ లింబ్ కోసం హెల్ప్ ఉంటుంది, నీస్, హిప్స్ కోసం, మొబిలిటీ కోసం. అప్పర్ లిమ్స్ కోసం ఆల్సో మనం ఎక్సర్సైజెస్ చేయాలి. సో జనరల్గా అలాంగ్ విత్ వాకింగ్ మనం ఏది మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ టు డూ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఫర్ ద నీ, హిప్స్, బ్యాక్, నెక్. ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ టు డూ సింపుల్ యోగా టైప్ ఆర్ సింపుల్ ఫిజియోథెరపీ చెప్పే ఎక్సర్సైజెస్ రోజు అట్లీస్ట్ ఒక 20 minutes చేస్తే అలాంగ్ విత్ 20 minutes వాకింగ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాకింగ్ హాఫ్ అన్ అవర్ కానీ చేయవచ్చు, కానీ మన ఈ ఎక్సర్సైజెస్ చేసేది చాలా ఇంపార్టెంట్. జాయింట్ హెల్త్ ఉండాలంటే మొబిలిటీ ఉండాలా, లిగమెంట్స్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ రావాలా, అండ్ ఆల్సో మసిల్స్ ఆ కండరాల చుట్టూ ఉండేవి స్ట్రాంగ్ కావాలా. స్ట్రాంగ్ కావాలంటే రెసిస్టెన్స్ ట్రైనింగ్, థెరాబ్యాండ్స్ అండ్ రబ్బర్ బ్యాండ్స్ వస్తాయి, దాంతో చేయవచ్చు. జిమ్ వెయిట్స్ ఇంట్లో మనం సింపుల్ డంబెల్స్ వెయిట్స్ పెట్టుకొని చేసుకోవచ్చు. ఇవన్నీ మనం ఫిజికల్ ట్రైనర్స్ ఆర్ ఫిజియోథెరపిస్ట్ ట్రైనర్స్తో నేర్చుకొని అవి చేసే చాలా ఇంపార్టెంట్ ఫర్ జాయింట్ హెల్త్ అండ్ ఫర్ జనరల్ మసిల్ స్ట్రెంగ్త్ అండ్ మొబిలిటీ. ఇవి చాలా ఇంపార్టెంట్. నడుస్తున్నప్పుడు లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు నొప్పి పెరిగితే వెంటనే ఆపాలా? మనకి ఏదైనా నొప్పి ఏర్పడినప్పుడు వెదర్ ఇట్స్ జిమ్లో అయినా వాకింగ్లో అయినా కానీ ఇఫ్ ద నొప్పితో మనం నడవలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇమీడియట్గా స్టాప్ చేసేది ఇంపార్టెంట్. అంటే వీ షుడ్ గివ్ ఇట్ రెస్ట్ ఫర్ అట్లీస్ట్ వీక్ to 10 days. అంటే ఏదో లిగమెంట్ స్ట్రెయిన్ అయింది, మన బాడీనే మనకు చెప్తున్నది అక్కడ ఎక్కడో స్ట్రెయిన్ అయిందని. వాపు లేకపోతే గివింగ్ ఇట్ రెస్ట్ ఫర్ 1 week ఇస్ ఇంపార్టెంట్. మైల్డ్ పెయిన్ ఉందనుకోండి, మనం నడిచేటప్పుడు షోల్డర్ పెయిన్, వేళ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏదో పెయిన్ అప్పుడు ఇమీడియట్గా ఎక్సర్సైజ్ చేసే చాలా స్టాప్ చేయాలి. అది ఇంపార్టెంట్గా కంటిన్యూ చేసే కొద్దీ ఆ సేమ్ లిగమెంట్ సేమ్ దానిపైన లోడ్ ఎక్కువ పడి పెయిన్ ఎక్కువ వస్తుంది. సో రెస్ట్ ఇచ్చి ఆ ఎక్సర్సైజ్ ఫర్ ద నెక్స్ట్ 4-5 days 1 week చేయకపోతే మంచిది.
ఐస్ ప్యాక్స్ పెట్టుకోవాలా అండ్ స్లోగా రెస్ట్ ఇచ్చే కొద్దీ దెన్ యూ కెన్ గో బ్యాక్ టు ద ఎక్సర్సైజ్. ఆబ్వియస్లీ 1 వీక్ రెస్ట్ ఇచ్చినా కానీ ఆ పెయిన్ మళ్ళీ వస్తున్నదంటే డాక్టర్ని సంప్రదించేది ఇంపార్టెంట్. మోకాళ్ళు నొప్పులకు ఎప్పుడు సర్జరీ గురించి ఆలోచించాలి? మనకు వచ్చే నొప్పి చాలా సివియర్గా ఉన్నప్పుడు, మన డైలీ యాక్టివిటీస్ చేసుకోలేనప్పుడు, సపోజింగ్ మనం వాకింగ్ చేసే కొద్దీ సడన్గా నీ పట్టిపోయింది అనుకోండి, వీ కెన్ గివ్ ఇట్ రెస్ట్ ఫర్ 24 to 48 hours. కానీ దాని తర్వాత ఇంకా మనకు నడిచే పెయిన్ ఉంటుంది, డాక్టర్ని ఇమీడియట్గా కలిసేది ఇంపార్టెంట్. సో ఎనీ ఇంజరీ మనకు వచ్చేది ఆ సివియరిటీ ఆఫ్ ఇంజరీ చూసుకోవాలా. మనకు షోల్డర్ సపోజింగ్ పైకి లేపుతున్నాము, పెయిన్ వస్తున్నది, వీ కెన్ గివ్ ఇట్ రెస్ట్ ఫర్ 1 week. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో ఎక్సర్సైజ్ తర్వాత చేయి బొత్తిగా లేపలేకపోతున్నాము, అప్పుడు డాక్టర్ని ఇమీడియట్గా కలవాలి. సో డాక్టర్ని కలిసేది సివియరిటీ ఆఫ్ ఇంజరీ బట్టి. ఫంక్షనల్ యాక్టివిటీ కానప్పుడు, షోల్డర్ లేపలేకపోయినప్పుడు, నీలో మనం నడిచే చాలా కష్టంగా ఉన్నప్పుడు, కుంటినప్పుడు ఒక 2 days 3 days రెస్ట్ ఇచ్చి తగ్గకపోతే డాక్టర్ని కలిసేది ఇంపార్టెంట్. మైల్డ్ ఇంజరీ, స్లైట్ పెయిన్ కోసం 1 week to 10 days వరకు ఖచ్చితంగా వెయిట్ చేయవచ్చు. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నప్పుడు మంచానికే పరిమితం కావాల్సిన పని లేదు. అలాగని అతిగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. కీళ్ల నొప్పుల తీవ్రతను బట్టి విశ్రాంతికి, నడకకు మధ్య సమతూకాన్ని పాటించాలి. అదే అసలైన పరిష్కారం. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. నెలసరి గాడి తప్పి వస్తున్నప్పుడు ప్రతిరోజు ఒక గ్లాసు నీటిలో అర చెంచా వాము, చిన్న దాల్చిన చెక్క ముక్కను వేసి 5 నిమిషాల పాటు మరిగించి ఆపై వడగట్టి ఆ కషాయాన్ని రోజుకు ఒకసారి తాగటాన్ని అలవాటు చేసుకోండి. ఇది పీరియడ్స్ సమయానికి వచ్చేలా చేస్తుంది. అంతేకాదు ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలోనూ సహాయపడుతుంది.